వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ప్రెస్ మీట్లు పక్కన పెట్టి ప్రజల్లోకి వస్తే బెటర్. ఈ మాట అంటోంది ఎవరో కాదు, వైఎస్ఆర్సీపీ నేతలే. ఇదే అంశం మీద నేను టైటిల్ పెడతాం జరిగింది. అంశం గురించి ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఒక సుదీర్ఘ కాలంగా, అంటే ఆల్మోస్ట్ మొన్నటి ఎన్నికల్లో ఆయన ప్రతిపక్షానికి పరిమితమైన దగ్గర నుంచి ఒక కొత్త ప్లాన్లో, కొత్త పంధాలో వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేంటంటే, ఆయన అసెంబ్లీకి వెళ్ళరు, తాను అసెంబ్లీకి వెళ్ళరు, తన ఎమ్మెల్యేలు కూడా వెళ్ళనివ్వరు. సో ఎవరైనా మాట్లాడాలన్నా ఆ స్థాయిలో ఆ పార్టీలో స్కోప్ ఉండదు. పోనీ అసెంబ్లీకి వెళ్ళని ఎమ్మెల్యేలు ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నారా అంటే, ఆ ఎర్రగొండపాలెం నుంచి గెలిచిన ఒక చంద్రశేఖర్ తప్ప ఎవరు కూడా అసెంబ్లీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడలేదు ఈ రోజున. పోనీ తాను అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడో ముందొచ్చిన ఏదైతే చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడు అన్నట్టుగా ముందు తనతో పాటు డే 1 నుంచి నడిచిన వాళ్ళందరినీ వదిలేసి వెనకొచ్చిన అందరికి మంత్రి పదవులు ఇచ్చారు. కాబట్టి వాళ్ళందరూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడడం మానేశారు. ఒక శ్రీకాంత్ రెడ్డి గానీ, ఒక కోరుముట్ల శ్రీనివాస్ గానీ, ఇలాంటి వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడలా. పోనీ జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళకి టికెట్లు ఇచ్చి ఆ స్థాయిలో నెత్తిన పెట్టుకుంటే ఈ రోజు వాళ్ళని అడ్డంగా అటు ఇటు మార్చేసి మొన్నటి ఎన్నికల్లో వాళ్ళ పరాభవానికి కారణమయ్యారు జగన్మోహన్ రెడ్డి, లైక్ అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళకి. సో అందుకే ఈ రోజు అంత వాయిస్ ఉన్న వాళ్ళు కూడా మాట్లాడే ప్రయత్నం చేయట్లా. సో అలాంటప్పుడు పార్టీ వాయిస్ ఎలా వెళ్ళాలి? ఇక సోషల్ మీడియా చూస్తే అనేక మంది అరెస్ట్ అవుతా ఉన్నారు. గతంలో ఏదైతే టీడీపీ నేతల్ని, కూటమి నేతలను ఉద్దేశిస్తూ చాలా శాడిజంతో పోస్టులు పెట్టిన వాళ్ళంతా వరుస పెట్టి అరెస్టులు పాలవుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఒక గొంతుగ్గా ఉన్న సోషల్ మీడియా ఈ రోజు అగ్రెసివ్ మోడ్ లో వెళ్లాలంటే భయపడతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి స్వయంగా తానే ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎవరైనా వెల్కమ్ చేద్దాం. అదే ఏ జనంలో నుంచొని మాట్లాడితేనో దానికి ఒక శాంటిటీ ఉంటుంది. ఏదర్ అసెంబ్లీకి వెళ్తే ఇంకా వాల్యూ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లనే తన పందాగా ఎంచుకున్నారు. ఈ రోజున ఆయన ప్రెస్ మీట్ పెడతా ఉన్నారంటే రిపోర్టర్లు కూడా వణికిపోతా ఉన్నారు. అక్కడ కెమెరాలు ఉండవు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి మీడియా కెమెరా ఒకటే ఉంటుంది. వాళ్ళే అవుట్ ఇస్తూ ఉంటారు లైవ్. అదేవిధంగా రిపోర్టర్లు కొంతమందిని వెల్కమ్ చేస్తారు, వాళ్ళకి ఇష్టమున్న రిపోర్టర్స్ని. వాళ్ళ క్వశ్చన్లు అడిగేది ఉండదు, వాళ్ళు అడిగినా జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఉండదు. ఇక్కడ మనం చూస్తే ఎంత విచిత్రకరమైన అంశం అంటే, ఎవరైనా సరే ప్రెస్ మీటు ఒక అరగంట పెడతారు మహా అయితే. పార్టీ అధినేతలో మహా ఇంకా ఎలాబరేట్ గా సబ్జెక్ట్ చెప్పాలనుకుంటే ఒక గంట వెళ్తుంది అనుకుందాం, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కలుపుకొని. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు మనం చూసుకుంటే ఒక సీక్వెల్ ఆఫ్ ఆర్డర్ లో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు 3 hours or 4 hours ఉంటున్నాయి. ఒకటే టాపిక్, ఒకటే చెప్పిందే చెప్తా ఉంటారు, వేసిన స్లైడ్సే వేస్తూ ఉంటారు, చెప్పిందే చెప్తా ఉంటారు, ఫిగర్స్ చెప్తా ఉంటారు, అంకెలు చెప్తా ఉంటారు. ఎవరైనా సరే ప్రపంచంలో అత్యంత అందగత్తి అనుకుందాం, గతంలో ఐశ్వర్యరాయ్, సుష్మితా సేన్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళని మనం అంత అందగత్తెలు కూడా ఒక 5 నిమిషాల కన్నా ఎక్కువసేపు చూడలేము స్క్రీన్ మీద. ఇది విజువల్ మీడియా, మూవ్ ఆన్ అవుతూ ఉండాలి. కానీ అలాంటి జగన్మోహన్ రెడ్డి అంతసేపు ప్రెస్ మీట్ పెడితే ఎవరు చూస్తారు? పోనీ ప్రెస్ మీట్ పెడితే ఆయన స్పీచ్ ఏమైనా హృదయంగా కొంచెం ఆకట్టుకునే విధంగా, లైక్ ఒక రేవంత్ రెడ్డి లాగా, కేసీఆర్ లాగా ఉంటుందంటే అది కూడా ఉండదు. ఎంతసేపు ఏదన్నా చెప్పేటప్పుడు వ్యంగ్యంగా ఏదన్నా సెటైర్స్ వేస్తేనో, లేకపోతే ఒక పెట్టకథలు చెప్తేనో, ఏదన్నా ఒక సామెతలు చెప్తేనో, పడికట్టు పదాలతోనో కొంచెం బాగుంటుంది ఆ స్పీచ్ అనేది. రొడ్డ కొట్టుడుగా నువ్వు ఫిగర్స్, నంబర్స్ చెప్పుకుంటూ చూసిందే చూసి చెప్పిందే చెప్పి చెప్పేదే చెప్పి బోరు కొట్టిస్తా ఉంటే మైకులు పగిలిపోతా ఉన్నాయి. అక్కడ చూసే వాళ్ళకి కూడా అది ఎక్కట్లేదు. అండ్ మీరు ఆ స్క్రిప్ట్ అప్పటికప్పుడు పట్టుకొని వస్తా ఉన్నట్టున్నారు రాసింది, దాంట్లో స్పైసీనెస్ ఉండట్లే ఆ స్క్రిప్ట్ లో. ఎంత బోర్ కొడతా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అంత బోర్ కొడతా ఉంది నిజంగానే. అండ్ మీరు పోనీ మీ ఓన్ గా మాట్లాడితే, గతంలో మీరు పాదయాత్రలో కానీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలో కానీ ఆయన ఓన్ గానే కొన్ని డెలివర్ చేసేవాళ్ళు. అప్పుడు బాగానే ఉండేది ఆయన స్పీచ్. కానీ ఈరోజు ఆ దిక్కుమాలిన స్క్రిప్ట్ ఎవరు రాసిస్తా ఉన్నారో, ఎవరి మీద డిపెండ్ అవుతా ఉన్నారో కానీ ఆయన పిఆర్ టీం మాత్రం చాలా వరెస్ట్గా ఉంది. సో ఆయన న్యాచురల్గా వేసే పంచులు కూడా జగన్మోహన్ రెడ్డి మిస్ అవుతా ఉన్నారు, ఆయన ఒరిజినాలిటీని కూడా మిస్ అవుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తన పార్టీ పెట్టిన కొత్తలో, కాంగ్రెస్ని ఎదిరించి బయటకు వచ్చిన కొత్తల్లో, ఆ రోజు ఆయన బయటికి వెళ్ళి ఓదార్పులోనో ఎక్కడో చాడు మైక్ పుచ్చుకొని మాట్లాడితే ఒక అప్లాజ్ వచ్చేది ఆయనకి, ఆ పార్టీ క్యాడర్ నుంచో తన అభిమానుల నుంచో. ఆ అప్లాజ్ ఈ రోజు మిస్ అవుతా ఉంది జగన్మోహన్ రెడ్డికి. మెయిన్ రీజన్ ఏంటంటే, ఒకే స్క్రిప్ట్ పట్టుకొని, ఒకే కొంతమంది వ్యక్తులు కలిసి కూర్చొని రాసేసిన స్క్రిప్ట్ పట్టుకొని చెప్పిందే చెప్తా ఉంటారు, మాట్లాడిందే మాట్లాడుతూ ఉంటారు, చెప్పిన ఫిగర్సే చెప్తా ఉంటారు, చెప్పిన డైలాగ్లే చెప్తా ఉంటారు. అందులో కూడా ఆ స్క్రిప్ట్ లో జగన్మోహన్ రెడ్డి 3 గంటల ప్రెస్ మీట్ పెడితే 1.5 గంటల సేపు చంద్రబాబు నాయుడు పదవి వస్తుంది అనమాట. దాంట్లో పదే చంద్రబాబు నాయుడిని తిట్టుతానే ఉంటారు. ఆయన చంద్రబాబు 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 అని కలవరిస్తూ ఉంటారు ఆయన చంద్రబాబు నాయుడు పేరు. ఇంకొక అరగంట పవన్ కళ్యాణ్ తిడతారు, ఇంకొక గంట ఫిగర్స్ చెప్తా ఉంటారు, ఒక లాస్ట్లో 10 నిమిషాలు రెడ్ బుక్ గురించి మాట్లాడతారు. ఇవి తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో కొత్త విషయాలు ఏమైనా ఉన్నాయంటే ఒకటి కొత్త విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ ఏ పని చేసినా గతంలో నేను చేశానని చెప్పి ఆ క్రెడిట్ తీసుకుంటూ ఉంటారు. సో అది తప్ప స్పైసీగా రాష్ట్రంలో నిజంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైతు సమస్యల మీద ఆయన మాట్లాడుతూ ఉన్నారు, కానీ వాటిని ఎంత ఈజీగా జనంలోకి తీసుకెళ్ళాలి ఒక సింపుల్ లాంగ్వేజ్ లో అనేది జగన్మోహన్ రెడ్డి మిస్ అవుతా ఉన్నారు. రైతు సమస్యల గురించి మాట్లాడతారు, ఆ వెంటనే లోకేష్ క్రికెట్ మ్యాచ్ అనో, లేకపోతే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ఏదో ఒకటి అంటారు, ఇష్యూ మొత్తం డైవర్ట్ అయిపోతుంది, సబ్జెక్ట్ కన్ఫైన్ కాదు జగన్మోహన్ రెడ్డి.
సో ఇది అండ్ వన్ మోర్ ఇందులో కూడా ఆయన చేసే తప్పు ఏంటంటే ఇదే అంశాలని అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక 10 నిమిషాలు మాట్లాడున్నా దానికి శాంటిటీ ఉండేది. అసెంబ్లీలో నిజంగా తాను అనుకున్నట్టు తనకు మైక్ కట్ చేస్తే కానీ ఆయన మీడియాలో కూడా ఫోకస్ చేయొచ్చు, బయటకు వచ్చి మీడియా పాయింట్ లో అది చాలా వైరల్ అవుతుంది. కనీసం అసెంబ్లీకి వెళ్ళి నువ్వు ఫైట్ చేస్తావు అని ఒక ఎక్స్పోజర్ అయినా వచ్చి ఉండేది. అది చేయరు జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రెస్ మీట్లు చూసిన వైసీపీ నేతలు కూడా వణికిపోతా ఉన్నారు, వాము వాయు అంట. ఏ స్థాయిలోకి వెళ్ళాయంటే ఆయన కనీసం తనకి చదువుకున్నారు బాగానే, తనకి కొంత సబ్జెక్ట్ ఉంది, ఆ విషయాన్ని కూడా పర్ఫెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు డెలివర్ చేయలేకపోతా ఉన్నారు. అసలు లోపం ఎక్కడ వచ్చిందో కూడా ఆ పార్టీ నేతలకే అర్థం కావట్లేదు. ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన ఇంత డిఫెన్స్ లో పడాలా, స్క్రిప్ట్ ని కూడా మర్చిపోవాలా, లేకపోతే తనకున్న సబ్జెక్ట్ ని కూడా మర్చిపోవాలా అని చెప్పి ఆలోచిస్తా ఉన్నారు. ఇక్కడ గంపగుత్తంగా అనే పదమే జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేకపోయారు అంటే దాన్ని ఇడిదిప్పి ఏదేదో మాట్లాడేసి ఈ రోజు వైరల్ అవుతా ఉన్నారు. ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా ఆయన మీడియాకి ఎంత స్టఫ్ వస్తుందో గానీ అటు సోషల్ మీడియాకి ఆయన ప్రత్యర్థులకు మాత్రం ఆయన మొత్తం కూడా ఆయన్ని టీచ్ చేస్తా ఉన్నారు, ర్యాగింగ్ చేస్తా ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా చాలా మంది రీల్స్ చేస్తా ఉన్నారు, ట్రోలింగ్ ఐటమ్ గా మారుతా ఉన్నారు. ఆయన ప్రతిసారి ఏదో ఒకటి తప్పు మాట్లాడి దాంట్లో ఇరుక్కుంటా ఉన్నారు. దేర్ ఇస్ నో నాన్ వెజ్ అని చెప్తారా, దేర్ ఇస్ నో యానిమల్ ఫ్యాట్ అని అనలేరా మీరు, దేర్ ఇస్ నో నాన్ వెజ్ అని చెప్పారు ఆయన మొన్న. సో నేషనల్ మీడియా అడుగుతూ ఉంటే గతంలో అంతే, నేషనల్ మీడియా ఢిల్లీ వెళ్తే అక్కడ ఏదో అడుగుతూ ఉంటే వెనుకొని సాయిరెడ్డిని చూపించి ఆయన అడగండి అని చెప్తారు. సో ఇలా ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ప్రతిసారి ఆయన ప్రత్యర్థులకు, ఆయన ప్రత్యర్థి సోషల్ మీడియాలకు ట్రోలింగ్ ఐటమ్ గా మారుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇది ఒక పెద్ద డామేజ్ చేస్తా ఉంది ఆయన్ని. పదే ఆ ప్రెస్ మీట్ లో ఉన్న అంశాల మీద ఆ డొల్లతనాన్ని బయటపెడతా ఉంది. సో అందుకే ఈరోజు ఆ పార్టీలో చాలా సీరియస్ చర్చ జరుగుతోంది. ఏంటంటే ఈ గంటల ప్రెస్ మీట్లు పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి జనంలోకి రావాలి అనేది. అదే జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు ఇంటి దగ్గర వాళ్ళని పరామర్శించి బయటకు వచ్చి మాట్లాడితే దాని ఇంపాక్ట్ వేరే ఉండింది. అదే జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ ఇంటి దగ్గర మాట్లాడితే ఆ ఇంపాక్ట్ వేరే ఉండింది. కనీసం దానికి అధికార పార్టీ వైపు నుంచి రిప్లై అన్నా వచ్చింది ఆ స్థాయిలో. ఇక జనాన్ని పరామర్శిస్తానంటారు, ఓదార్పు అంటారు, పాదయాత్ర అంటారు, వాటి మీద ఇప్పటి వరకు కూడా ఆ పార్టీ వైపు నుంచి అయితే క్లారిటీ లేదు. కనీసం జగన్మోహన్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో చాలా కాన్స్టిట్యున్సీలో మొన్నటి ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి పూర్తి స్థాయిలో తమ అన్ని విధాలుగా ఖర్చు పెట్టుకుని అన్ని కూడా మొత్తం అన్ని ధారపోసి ఆ పార్టీ కోసం నిలబడ్డారు. ఎంతో మంది ఓటమి పాలయ్యి వాళ్ళు దే ఆర్ రెడీ టు కమిటెడ్ సూసైడ్స్ అన్నట్టున్నారు కొంతమంది పాపం ఆర్థికంగా వైఎస్ఆర్సీపీలో చాలా మంది. అలాంటి వాళ్ళనైనా జగన్మోహన్ రెడ్డి కలిసే ప్రయత్నం చేయాలి, వాళ్ళకి ఏదో ఒక రకంగా అండగా ఉండే ప్రయత్నం చేయాలి, వాళ్ళకి ఏదో ఒక మోరల్ బూస్ట్ అన్న ఇచ్చే ప్రయత్నం చేయాలి. సో అలా జగన్మోహన్ రెడ్డి చేయట్లేదు. సో అందుకే జగన్మోహన్ రెడ్డి గంటల ప్రెస్ మీట్ పెట్టే బదులు వారానికి ఒక పర్యటన పెట్టుకునో, వారానికి ఒక ఓదార్పు పెట్టుకునో ఎక్కడైనా జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తే ఆ ఇంపాక్ట్ వేరే ఉంటుంది. ఇప్పటికైనా 2 ఏళ్ళు అవుతా ఉంది, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి జనంలోకి రావాలి అని చెప్పి ఆ పార్టీ నేతలే కోరుకుంటా ఉన్నారు. కాకపోతే పాపం జగన్మోహన్ రెడ్డి చెప్పే ధైర్యం అయితే ఈ విషయంలో ఎవరికి ఉన్నట్లా. సో ఇప్పటికైనా తన స్క్రిప్ట్ విషయంలో, తన ప్రెస్ మీట్స్ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.